హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ. మిథున్ గురుగారు సన్యాసాశ్రమంలో ఉన్నారా లేకుంటే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారంటే ఏం చెప్తారు? బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్య దీక్షలు ఉన్నారా? స్వామి, మీరు అందరినీ అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా, గొర్రెలని కూడా మాట్లాడాను, గొర్రెలని అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా. అద్వైత సిద్ధాంతం ప్రకారం అందరి లోపల ఉన్న దేవుడు ఒకడే కదా. మరి అందరి లోపల మీరు దేవుని చూడకుండా దేవుని చూడకుండా మిగతా వాళ్ళని కూడా అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి ఇప్పుడు చెప్పండి? మిథున్ కుమార్. పేరు తెలీదు అనుకుందాం, అప్పుడు ఏమని పిలవాలి? బాబు నాన్న. మీ ప్రొఫెషన్ ఏంటి? యాంకర్. బాబు ఆ యాంకర్ని ఎలా పిలవండి అన్నా అనుకో, మీ పేరు తెలీదు, మా వాడికి చెప్పాను, మా అసిస్టెంట్కి, బాబు ఆ యాంకర్ని పిలువ అన్నాను, హట్ అవుతావు ఏంటి? ఈ పేరు నాకు గుర్తులేదు, యాంకర్ని పిలువ అంటే అది హట్ అయ్యే విషయం కాదు కదా. బికాజ్ యూ రికగ్నైజ్ యాజ్ యాంకర్, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంకర్ కదా. అలా దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. ఎలా చెప్తారు గురుగారు? నేను చెప్పడం ఏంటి? దేవుని గొర్రెలము, తప్పిపోయిన గొర్రె బిడ్డలము అని వాళ్ళకు వాళ్ళు. ఎన్నిసార్లు ఉందో తెలుసా బైబిల్లో? 400 సార్లు పైన ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టుకున్న పేరు గొర్రెలు, మనం పెట్టలేదే. మనకేం పెట్టారు తెలుసా? అందరు చెప్పండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఏంటి దీని అర్థం? ఈ జీవులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ నా అంశలు, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. ఇది భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మనం అందరినీ జీవులుగా చూస్తాం, ఆత్మస్వరూపంగా చూస్తాం. అందుకని అహం బ్రహ్మాస్మి అంటాం. సో వాళ్ళు అహం గొర్రె స్వరూపం అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ లోపల ఎందుకు చూడలేకపోతున్నాం? మనం చూడకపోవడం లేదే. వాళ్ళ పేరు వాళ్ళని పలకరించాం అంతే, మనం వాళ్ళని చూడకపోవడం ఏం లేదే. వాడు ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ అంటే నేను జీవుడిగా చూడట్లేదని కాదుగా కదా. ఏమయ్యా యాంకర్ అన్నాను అనుకోండి, నువ్వు జీవుడు కాదని కాదు, నువ్వు అది ఫీల్ అవుతున్నావు, అందుకని అలాగే నువ్వు రెస్పాండ్ అవుతావు. అలా వాళ్ళు గొర్రెలు అంటేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అందుకంతే. ఇప్పుడు మీరు ఈ మధ్యలో మీ యూట్యూబ్ ఛానల్లో ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరమ్మూర్ల అనే ఒక పాట రిలీజ్ చేశారు కదా. అంటే ఆ స్వతంత్రం అంటే ఏ స్వతంత్రం? 75 ఏళ్ళుగా స్వతంత్రం, 75 ఏళ్ళ పైపడి నుంచి స్వతంత్రం వచ్చింది కదా. అంటే ఇంకో స్వతంత్రం వేరేలాగా ఉంటుందా అది? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. గాయన్ సినిమా చూసారా? చూసా. సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు, సుఖానమనలేని విధానమెందులకు. అది 33 ఏళ్ళు అయింది. ఈ పాట రాసి కూడా ఒక 40 ఏళ్ళు. ఓకే, నేను పాడి 3 ఏళ్ళు అయింది, షూటింగ్ చేసి 6 నెలలు అయింది, రిలీజ్ చేసి 2 వారాలు అయింది. మీకు ఉదాహరణ చెప్తా. ఈ గుడి వ్యక్తిగతంగా ప్రైవేట్గా కట్టుకున్నారు. ఎవడో దరిద్రుడు కంప్లైంట్ ఇస్తే ఆ దరిద్రులు వచ్చారు. దరిద్రులు అంటే దేవాదాయ శాఖ వాళ్ళు. ఏంటి ఇక్కడ అంటించారా సార్? వాళ్ళు ఏదో అంటించారేమో నోటీసులు. అంటే వాళ్ళకి ఏం సంబంధం సార్? వాళ్ళకి ఏం సంబంధం? చర్చిలో పెత్తనం చేస్తుందా గవర్నమెంట్? మసీదులో పెత్తనం చేస్తుందా? టీగా చెప్పాలన్నా నీకు? అట్లానే కాదు గురుగారు, నిన్ను కాదు అన్నది, నన్నని కాదు కానీ. చెప్పు గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.